నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ నందు డీసీసీ అధ్యక్షులు జె. లక్ష్మీ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిశీలకులు డాక్టర్ సిడి మయప్పన్ మరియు ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ పిఆర్ఓ హజీన సయ్యద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డిజిటల్ మెంబర్షిప్ ట్రైనీ రాయలసీమ ఇన్ఛార్జ్ కలికిరి నారాయణస్వామి డిజిటల్ సభ్యత్వం గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ కమిటీ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు అంటే డిజిటలైజేషన్ అంటే ఇంతకుముందు గతంలో పేపర్ వైజ్గా సభ్యత్వ నమోదు ఉండేది. ఇప్పుడు కొత్తగా ఏఐసీసీ నుంచి ఓన్లీ డిజిటలైజేషన్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి మన ఏఐసీసీ సెక్రటరీ గారు మయప్పన్ గారు, అదేవిధంగా ఏపీఆర్ఓ గారు అజినా సయ్యద్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు గతంలో ఓటర్ లిస్టు పెట్టుకొని ఏదో సభ్యత్వం చేసేవాళ్ళు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంటింటికి తీసుకుపోవడం కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనను, దేశంలో నరేంద్ర మోడీ పరిపాలనను ఎండగడుతూ ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని సామాజిక వర్గాలన్నీ కూడా అణిచివేతకు గురి కావడం జరుగుతుంది. తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈరోజు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నీరుగార్చడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంజీవన్ లాంటిటువంటి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సాధించడంలో పూర్తిగా విఫలమైనాడు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక నమ్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా దాదాపు ఇంటింటికి తిరిగి ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పార్లమెంట్లో మినిమం 70,000 సభ్యత్వ నమోదు చేయాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులందరినీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి, అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి ఈరోజు మెంబర్షిప్ సంబంధించినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఎవరైతే మండల అధ్యక్షులు ఉంటారో వాళ్ళే ఎన్రోలు, టౌన్ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎన్రోలు. గతం మాదిరి కాంగ్రెస్ పార్టీలో లాబిస్టులు కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం చెమట వచ్చి నిత్యం పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు మాత్రమే ఈసారి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఇదే చెప్పారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని వీధుల్లోకి జనాల్లోకి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే పార్టీ మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించడం చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే మరొకసారి ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా కానీ, రాజీవ్ గాంధీ రాజ్యం రావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ పేదల పార్టీ, పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా ఈ సభ్యత్వ నమోదులో పాల్గొనండి, ఆదరించాలని చెప్పి కూడా కోరుతున్నా. National level has launched a membership drive throughout the country in order to have a democratically elected All India President during the month of September of 2022. Towards that process, a membership drive has been launched in Andhra Pradesh also, where we are this time mainly concentrating on digital membership, whereby we go up to the booth level of every booth in Andhra Pradesh, which will definitely strengthen the party from the booth level. We will have mandal level chief enrollers, state level enrollers, whereby they enroll members from the booth level, which will strengthen the organization in Andhra Pradesh. Towards that, we have come here to interact with the chief enrollers who have been appointed and who have been given access to the digital membership activity. We'll have to have a direct discussion with them, clearing all their doubts, by which we'll have a transparent, free, fair, democratically elected office bearers at the district level, state level, as well as the national level. Thank you very much. Andriki Namaskaram. Today we are here to launch the digital membership of Indian National Congress. Friends, you all know that Indian National Congress is none other party than the party who are with the public, which leaves the democracy way, which walks the talk, unlike our Prime Minister Narendra Modi ji, जो जन गण मन की बात नहीं करते हैं, बस अपना मन की बात करते हैं. जो मनमानी की बात होती है हम लोग सब समझते हैं.
लोकतंत्र के नाम पे दबा है बीजेपी की गवर्नमेंट। शर्मनाक गवर्नमेंट हमको हमारे ऊपर राज्य कर रही है, जो सेंट्रल गवर्नमेंट है। तो वो सेंट्रल गवर्नमेंट जो भी अत्याचार कर रहा है, वो अत्याचारों के अगेंस्ट में वॉइस रेज करने में बहुत नाकाम रह चुकी है आंध्र प्रदेश के गवर्नमेंट भी। फ्रेंड्स, हम लोग को समझना चाहिए एक स्टेट पार्टी का कर्तव्य ये भी होता है कि नेशन में क्या हो रहा है और इसके अगेंस्ट में हम लोग क्या स्टैंड ले रहे हैं। अब देखिए, जो हिजाब का रो हो रहा है अपने नेबरिंग स्टेट में भी, कर्नाटका में भी जो हो रहा है, आंध्रा में भी हो रहा है, इसके बारे में हमारे आंध्रा चीफ मिनिस्टर को कहना क्या है? उनको कुछ नहीं कहना है। जो भी हो रहा है नेशन में, उसके बारे में तो चीफ मिनिस्टर्स को बोलना चाहिए ना, जैसे ममता बनर्जी बोलते हैं, स्टालिन जी बोलते हैं, और कोई चीफ मिनिस्टर्स भी बोलते हैं, बोलना चाहिए ना। जो लोग नहीं बोलते हैं वो बीजेपी के बी टीम माने जाते हैं, जैसे अरविंद केजरीवाल जी हैं, जो दिल्ली में बैठे हुए आपके सरकार बना के बैठे हैं। जब आपके सरकार बनने के पहले उनको तो बोलना है लोकपाल लोकपाल करके चीखना है, चिल्लाना है, अन्ना हजारे को लेके रोड में बैठना है और गांधीवाद करना है। क्या गांधीवाद क्या है ये लोग समझते हैं? गांधीवाद जो होता है, जो डेमोक्रेटिकली वे में बाय द पीपल, ऑफ द पीपल, फॉर द पीपल गवर्नेंस चलाता है। बीजेपी के तो इसके बारे में, डेमोक्रेटिक गवर्नमेंट के बारे में ना उनको जानकारी है, ना वो गवर्नेंस के बारे में जानकारी है। भाइयों, मैं दिल्ली रहती हूँ और मैं देखती हूँ यूपी का हालात। यूपी का हालात क्या है और दिल्ली में आपको जानना चाहिए भाइयों। एक वीक के पहले एक 87 ईयर ओल्ड के लेडी के साथ रेप हो गया और स्मृति ईरानी जी जो है वुमेन एंड चाइल्ड डेवलपमेंट मिनिस्टर है, उनको इसके बारे में कुछ बोलना ही नहीं है। अभी आप निर्मला सीतारामन जी से पूछ लीजिए महंगाई के बारे में, उनको तो बोलना है आई डोंट ईट ऑनियंस। अगर वो ऑनियंस नहीं खाते हैं, पता नहीं क्या खाते होंगे। तो ऐसा है हमारा गवर्नमेंट भी, हमारा सरकार भी। तो इस सरकार के अगेंस्ट में रोज रोज अपना जो आवाज उठाते हैं, चीखते हैं, चिल्लाते हैं, रोड पे बैठ के फाइट करते हैं, वो खाली हमारा केवल एक नेतृत्व में, हमारे राहुल गांधी जी के नेतृत्व में ये पॉसिबल। यह उन्नाव का हादसा हो या हाथरस का हादसा हो, तो प्रियंका गांधी जी और राहुल गांधी जी रोड पे उतर जाते हैं, सड़क पे उतर जाते हैं, उनके साथ सैकड़ों लोग जुड़ जाते हैं। खाली हमारे कांग्रेस के कार्यकर्ता नहीं, ताकि पब्लिक भी जुड़ जाती है उनसे। तो क्यों ना जगन मोहन रेड्डी जी ये सब करें, क्यों ना बात करें सेंट्रल गवर्नमेंट के अगेंस्ट में? नहीं करेंगे। सवाल रही आंध्र प्रदेश की डेवलपमेंट की। 80 लाख के जो बच्चे हैं, जो हमारे आंध्रा के बच्चे हैं, दलित हैं, जो ट्राइबल हैं, जो माइनॉरिटी सेक्शन से आते हैं, जो ओबीसी सेक्टर से आते हैं, जो बिलो पॉवर्टी लाइन से आते हैं, उनको दिए जाने वाले स्कॉलरशिप का क्या हुआ? उस स्कॉलरशिप के लिए तो इस गवर्नमेंट के पास ना कोई आंसर है, ना कोई उम्मीद है, ना कोई उपाय है। इनको तो बस अपनी गवर्नमेंट चलाना है और बीजेपी के अगेंस्ट में कुछ नहीं बोलना है। भाइयों, ये स्थिति है आंध्र प्रदेश में। और नेशनल लेवल में तो क्या स्थिति है आप सब जानते हैं। प्राइस रेस क्या हो चुका है, हमारा जीडीपी क्या हो चुका है, और ये लड़कियों के ऊपर अत्याचार क्या हो रहा है। और माइनॉरिटीज के ऊपर तो आप मत पूछिए, और दलित के ऊपर तो मत पूछिए कितना अत्याचार करते हैं लोग। नॉर्थ में तो बहुत करते हैं, अब स्लोली कर्नाटका में आ रहा है और आंध्रा में भी घुस ही जाएगा। हिजाब का तो आंध्रा में घुस ही गया है। So these are the people who are dividing us in the name of community, creed and caste, and any element which is driving us in the name of community, greed and caste instead of in the name of democracy, and any state government who is in align with them or who are not even in align with them, who just want to keep their keep their mumness and keep their silence. Do we need such kind of a governance, or do we need such kind of a government? This is for the public to think and for the public to decide. It is high time that the public of this nation, especially the people of Andhra Pradesh, realize and recognize the effect the Congress party has put in building up this nation as a nation. We built the nation. Our ancestors built the nation. And they're all from the Congress background. If we all recall our family, our great-grandfathers, our grandfathers, our fathers would have been from the Congress family.
And let it be the state party. The chief minister who's coming up from the state party is from a Congress family. And most of his vote bankers are what Congress has gained because of the goodwill of his father. And if the chief minister wants to keep quiet on the atrocities of the government of BJP, might as well we go on for a change. To begin the change, we're starting with the membership. We're launching this membership, Indian National Congress membership. I request to the public of Andhra Pradesh and the cadres of the Congress party and the cadres who were with the Congress party now not with the Congress party also to rejoin in Congress party and support the membership on a wider aspect. This is a very simplified membership, which is a digital membership which is accessible from any Android phone anywhere. You really need not stress much on this to go to somebody and write a paper and fill it and then take your photograph and put it and take your voter ID card xerox and put it. All this is not needed. We are just digital. You'll have to just log into our website and you'll have to just take this app and just enroll your membership. So I request to the public of Andhra Pradesh and the cadres to support us in larger number on a larger scale to make this membership drive as successful. This is like any other political party. The Congress party launches its membership and this is a normal course of membership drive that we've launched today. So I thank you all. Jai Hind.